ధర్మం తెలియాలంటే ధర్మజ్ఞానాన్ని పొందాలి. అర్థం పొందాలంటే, డబ్బు పొందాలంటే డబ్బు జ్ఞానం, సంపాదించే జ్ఞానాన్ని పొందాలి. భౌతిక సుఖాలు పొందాలంటే ఈ భౌతిక సుఖాల జ్ఞానాన్ని పొందాలి. ఎలా పొందాలనేది ఆ జ్ఞానం కావాలి. అదేవిధంగా మోక్షానందాన్ని అనుభవించాలంటే కూడా మోక్ష జ్ఞానం కావాలి. అంటే ధర్మానికైనా జ్ఞానమే కావాలి, అర్థానికైనా జ్ఞానమే కావాలి, కామానికైనా జ్ఞానమే కావాలి, మోక్షానికైనా జ్ఞానమే కావాలి. ఈ 4 రకాల జ్ఞానం ఇస్తుంది వేదం. అంటే మనిషి ఈ 4 సాధించాలి. ధర్మాన్ని సాధించాలి. ధర్మం అనేది ముఖ్యమైనది, మూలమైనది. ధర్మం ఉంటేనే మిగతా సంపాదించడము సులువు అవుతుంది. ధర్మాన్ని వదిలి కేవలం డబ్బు కోసము ఎవరైతే ప్రయత్నిస్తారో ఆ అర్థము అనార్థానికి దారితీస్తుంది. ధర్మయుక్తంగా సంపాదించిన సంపాదన అర్థమవుతుంది. అధర్మయుక్తంగా సంపాదిస్తే అది అనర్థానికి దారితీస్తుంది. కనుక ధర్మ జ్ఞానాన్ని పొందాలి. మొదలు ధర్మజ్ఞానం అంటే ఎవరితో ఎలా వ్యవహరించాలి, అది చాలా ముఖ్యం. మనము ఈ సమాజం లోపల ఎవరికి నష్టం చేయకుండా ఉండాలంటే ధర్మజ్ఞానం కావాలి. మనము నష్టం చేయడము పాపం అవుతుంది, మనము లాభం చేయడము పుణ్యం అవుతుంది. అంటే ఇతరులకు లాభం చేయడమే పుణ్యం, ఇతరులకు నష్టం చేయడమే పాపం. ఎంతైతే నష్టం చేస్తామో అంత పాపం మనం అనుభవించవలసి ఉంటుంది, దుఃఖ రూపంలో భోగించవలసి ఉంటుంది. ఎంతైతే మనం పుణ్యం చేస్తామో ఇతరులకు భగవంతుడు న్యాయంగా అంత సుఖాన్ని మనకు మళ్ళీ అందిస్తాడు. దేవుడు ఇచ్చేది అధికంగా ఉంటుంది మనం తీసుకునేదానికంటే. మనం ఇచ్చేదానికంటే దేవుడు అధికంగా ఇస్తాడు. మనం సమాజానికి ఎంత ఇస్తున్నామో అంతకంటే అధికంగా దేవుడు మనకిస్తాడు. కనుక మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇవ్వడము దైవత్వం. కనుక మనం దివ్యమైన గుణాన్ని కలిగి ఉండాలి, ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇవ్వడము మన స్వభావం కావాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. కామం అంటే సుఖాన్ని, అంటే సుఖ సాధనాలను మనం సమకూర్చుకోవాలి. దానికి కూడా జ్ఞానమే కావాలి. సుఖ సాధనాలు, అర్థం, డబ్బు సంపాదించడానికి జ్ఞానమే కావాలి. సుఖాన్ని పొందడానికి కూడా జ్ఞానమే కావాలి. డబ్బు సంపాదించిన తర్వాత సుఖాన్ని పొందే జ్ఞానం లేకుంటే ఆ డబ్బు ద్వారా మనకు భౌతిక సుఖాలు లభించవు. డబ్బు కూడా ముఖ్యమే, సుఖ జ్ఞానం కూడా ముఖ్యమే. చాణక్యుడు అంటాడు, ధర్మస్య మూలం అర్థం. అంటే ధర్మాన్ని పాటించాలన్న డబ్బు ఉండాలి, దాన ధర్మాలు చేయాలంటే డబ్బు ఉండాలి, ఇతరులకు సహాయ సహకారాలు అందించాలంటే డబ్బు ఉండాలి. డబ్బు ముఖ్యమే. తర్వాత ఆ డబ్బు ద్వారా మనం సుఖాన్ని పొందాలంటే సుఖ జ్ఞానం కూడా మనకు కావాలి. ఏ విధంగా సుఖాన్ని పొందాలి, ఏ విధంగానైతే మనకు భౌతిక సుఖం లభిస్తుందో ఆ జ్ఞానం కూడా మనకు ఉండాలి. తర్వాత మోక్ష జ్ఞానం చివరికి. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా మోక్షం లభించదు. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ కనిపించని తత్వాల గురించి మనము సాక్షాత్కారం చేసుకుంటేనే ఆత్మ లభిస్తుంది, పరమాత్మ లభిస్తాడు. 25 తత్వాలను దర్శించుకున్న తర్వాత పరమాత్మను పొందే అర్హత వస్తుంది మానవుడికి. కనుక ధర్మార్థ కామోక్షాలు 4 మన లక్ష్యాలు కావాలి. ఏ క్షణం కూడా మర్చిపోయి ఉండకూడదు వీటి గురించి. అంతేకాకుండా ప్రపంచంలోని ప్రతి మానవుడి కూడా ఈ ధర్మార్థ కామోక్షాలు లభించే వ్యవస్థను మనము నెలకొల్పాలి.